నాకీ నగా నట్రా తీసుకోవడం ఎందుకో మంచి పద్ధతి అనిపించట్లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? కూతుళ్ళకి తల్లిదండ్రులు ఇలా ఇవ్వడం మొదట్నుంచి వస్తున్న అలవాటే కదా. మా సంగతటుంచితే మీ పెద్ద కోడలు వచ్చినప్పుడు కూడా చాలా నగలే తెచ్చుంటుంది కదా. అసలే మలేషియా ఫ్యామిలీ అంటున్నారు. చాలా సింపుల్ గా గుళ్ళో చేసేసాం. ఆ టైంలో వాళ్ళ నాన్న కూడా పెళ్లికి రాలేదు. ఆయన మలేషియాలో ఉంటారు కదా. అక్కడ పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి ఆంటీ? చెప్పని అమ్మా. ఆయన రేపొచ్చే పండక్కొస్తారు. అప్పుడు ఈ బంగారం 100-150 తులాలు తీసుకొస్తారు. ఆయన తలుచుకుంటే ఎంత కావాలంటే అంత ఇవ్వగలరు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదా. అయ్యేరా మనోజ్? అవునమ్మా. మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చిందో? తను తీసుకురాకపోగా మేమే ఎదురివ్వాల్సొచ్చింది. ఓ అవునా? అవును దినా. ఈయన కొంచెం ముందుగా రిటైర్ అయ్యున్నా మేం తప్పించుకునేవాళ్ళం. కరెక్ట్గా రిటైర్ అయ్యే టైంకి వీళ్ళ నాన్నకి వేరెక్కడ బస్సు దొరకనట్టు ఈయన బస్సు కిందే పడ్డారు. దానికి ప్రాయశ్చిత్తమే ఇది. ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళకి బంగారం పెట్టేంత స్తోమత ఎక్కడుంది చెప్పండి? వీళ్ళమ్మ పూలమ్ముకుంటుంది కదా. ఎవరైనా బంగారాన్ని పువ్వుల్లో పెట్టిస్తారు. కాని వీళ్ళమ్మ పూలు మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్థాయి అంతే గదా. ఏ కోడలికైనా వాళ్ళు తెచ్చేదాన్ని బట్టే కదా గౌరవం, మర్యాద అనేది ఉంటుంది. కానీ ఈమె ఏమీ తీసుకురాలేదు. ఇంకేం మర్యాద ఉంటుంది చెప్పండి? ప్రభా, ఇంకా చాలా ఆపు. నేనేమన్నానండి? అసలు మీనా వాళ్ళ నాన్నే బ్రతుకుంటే తన పెళ్లిలా చేయగలిగేవాడా చెప్పండి? ఆయన చచ్చిపోతే తప్ప మీనా పెళ్లి జరిగే పరిస్థితి లేనప్పుడు ఇంకా బంగారం ఇచ్చే స్తోమత ఎక్కడుంటుంది? నేను అదే చెప్తున్నానండి. ఈయన మంచితనం మా మెడకి చుట్టుకుందండి. ఏం చేస్తాం, అంతా మా తలరాత. ప్రభా, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశావు. ఇంకా ఆపు. పాపం లేని మనిషి గురించి ఏంటా మాటలు? ఆయన ఏం పాపం చేశారు? ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మన వల్ల పోయాడు కదా పాపం అని మనమే ఈ మీనాని కోడలుగా చేసుకున్నాం అంతే. ఏం మాట్లాడుతున్నావో? కరెక్ట్గా రిటైర్ అయ్యే టైంకి వీళ్ళ నాన్నకి వేరెక్కడ బస్సు దొరకనట్టు ఈయన బస్సు కిందే పడ్డారు. దానికి ప్రాయశ్చిత్తమే ఇది. ఎవరైనా బంగారాన్ని పువ్వుల్లో పెట్టిస్తారు. కాని వీళ్ళమ్మ పూలు మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్థాయి అంతే గదా. ఈయన మంచితనం మా మెడకి చుట్టుకుందండి. ఏం చేస్తాం, అంతా మా తలరాత. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మన వల్ల పోయాడు కదా పాపం అని మనమే ఈ మీనాని కోడలుగా చేసుకున్నాం అంతే. మీనా, ఇక్కడేం చేస్తున్నావే? ఎక్కడ కూర్చుని ఏడవాళ్ళో కూడా మిమ్మల్ని అడగాలా? ఇప్పుడు ఎవరు చచ్చారని ఏడవాలి? నాకీ పరిస్థితి వచ్చిందని ఏడవాలి. ఓహో, అయితే పనులన్నీ చేసి తీరిగ్గా కూర్చునేడు. పనులా? అందుకోసమా మీరొచ్చింది? మాట జారినందుకు మాట్లాడడానికి కాదా?
కోడలి మనసు నొచ్చుకున్నందుకు బాధ అనిపించి కాదా? మీ ఇంటి పనులు చేయడానికి నన్ను ఒక పని మనిషిగా తీసుకొచ్చారా? ఈ పనులన్నీ నేనే ఎందుకు చేయాలి? ఇంట్లో ఇక ఆడవాళ్లే లేరా? వాళ్ళకి వంట చేయడం రాదా? ఏంటే పొగరుగా మాట్లాడుతున్నావు? ఎక్కడ కనిపించింది మీకు పొగరు? ఎప్పుడు చూపించాను నా పొగరు? ఏంటే అరుస్తున్నావు? ఎక్కువగా మాట్లాడుతున్నావేంటే? మాట్లాడకూడదా? మీతో మాట్లాడాలంటే నేను కోటీశ్వర్ల కూతురే అయి ఉండాలా? నాకు వ్యక్తిత్వం ఉండకూడదా? నాకంటూ ఆత్మాభిమానం ఉండకూడదా? అన్ని చంపుకొని కుక్కిన పెయిన్లా పడుండాలా? ఏయ్, ఏమైందే నీకు? ఆంటీ, అసలు మీనాకెందుకంత కోపం వచ్చింది? తిన్నదొరక్క ఒళ్ళు పొగరెక్కి తిరగబడి మాట్లాడుతోంది. అవును, తిన్నది అరగడం లేదు. మీరందరూ తిన్నాక మిగిలింది తిని పొద్దునుండింది సాయంత్రం, సాయంత్రం వండింది తెల్లవారి పొద్దున్న తిని అరగడం లేదు నాకు. ఏంటి మీనా, ఆంటీతో ఎన్నడూ లేంది అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను అత్తయ్యతో మాట్లాడుతున్నాను. మీకెవ్వరికి సంబంధం లేదు. మధ్యలో రావద్దు. ఆవిడ నన్ను అన్నప్పుడు ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడెందుకు జోక్యం చేసుకుంటున్నారు? ఏంటే రోహిణి మీద అరుస్తున్నావు? మీకింకా అర్థం కాలేదా? నేను మీ మీదే అరుస్తున్నాను. వాళ్ళెంత? ఏంటమ్మా? చూసారా, నా కోళ్ళు అని నెత్తిన పెట్టుకున్నారు కదా. ఆ అలుసు చూసుకుని అత్తను కూడా చూడకుండా ఇంతమంది ముందు అంతెత్తు ఎగిరిపడుతోంది. దీనికి ఎంత పొగరు పెరిగిపోయిందో అర్థమైందా? నువ్వాగు. ఏంటమ్మా, ఏం జరిగింది? మీకేం తెలీదా మావయ్య? మీరేం వినలేదా? మీరేమీ చూడలేదా? అత్తయ్య మా నాన్న గురించి అందరి ముందు ఎంత తప్పుగా మాట్లాడారో మీరు మర్చిపోయారా? అవును, మాట్లాడాను. అయితే ఏంటిప్పుడు? మీరు నన్ను ఎన్నైనా అనండి, నా తప్పు లేకపోయినా పడతాను. కానీ నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. మా ఆయనకి మా మావయ్య గారంతో, నాకు మా నాన్న అంతే. ఈ లోకంలో లేని మనిషి గురించి అందరి ముందు తక్కువ చేసి మాట్లాడితే నేను ఎప్పటికీ ఊరుకోను. ఆయనేం తప్పు చేశారు? ఆయనేం పాపం చేశారు? విన్నావా? నేనప్పుడే ఆయన ప్రసక్తి తీసుకురావద్దు అన్నాను. విన్నావా? అవునమ్మా, శృతి వాళ్ళ అమ్మ అడిగిన దానికి నువ్వు చెప్పిన జవాబుకి సంబంధం ఏమైనా ఉందా? నువ్వు వదిన వాళ్ళ నాన్న గురించి ఎందుకలా మాట్లాడావు? నిజమే ఆంటీ, మా అమ్మేదో క్యాజువల్ గా ఎవరేం తెచ్చారని అడిగింది. దానికి మీరు ఇంకో స్టైల్లో జవాబు చెప్తారేంటి? అంటే టాపిక్ ఏదైనా మీరు మీనానే టార్గెట్ చేసినట్టు అనిపించింది. మీ అమ్మకి ఈ ఇంట్లో జరిగిందంతా తెలీదు కదా. అసలు మా మమ్మీకి తెలియాల్సిన అవసరం ఏముందా ఆంటీ? ఉన్న నిజమే కదా నేను మాట్లాడింది. ఏంటా నిజం? ఎవరికి తెలియని నిజం, మీ ఒక్కరికి తెలిసిన నిజం ఏంటా నిజం? మా నాన్న పాపాలు చేశాడు, మావయ్య గారి బస్ కింద పడ్డాడు, అందుకే ఈ పెళ్లి జరిగింది అన్నారు. అయితే అదంతా అబద్ధమా? అయితే మిగతా నిజం ఎందుకు మింగేశారు? నన్ను మీ ఇంట్లో ఎవరికివ్వాలని పెళ్లి నిశ్చయం చేశారు? పెళ్లిలో నుంచి ఎవరు పారిపోయారు? ఎన్ని లక్షలు ఎత్తుకుని పారిపోయారు? ఆ లక్షలు ఎత్తుకెళ్లి ఎవరి బొంద మీద పెట్టారు? ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? శృతి వాళ్ళ అమ్మకు ఈ ఇంట్లో ఏం జరిగిందో, ఆ నిజాలేంటో అవి కూడా తెలియాలి కదా.
అవి మాత్రం ఎందుకు దాచేశారు? అవన్నీ నిజాలే కదా. అవి మాత్రం దాచేసి నా ఇంటి గురించి ఎందుకు చెప్తారు? నన్నే ఎందుకు తక్కువ చేస్తారు? అంటే మీకు ముగ్గురు కోడళ్ళు సమానం కాదు అంతేనా? అవునే, అంతే. నేనే నిన్ను కోరి కోడలుగా తెచ్చుకున్నానా? అయితే ఇప్పుడేంటి? ఏమంటావు? ఏం చేస్తావు? ప్రభావతి, నువ్వాగు. ఏంటండి ఆగేది? అక్కడ చెప్పండి. అత్తగారన్న మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో మీరు వింటున్నారు కదా. మర్యాద అనేది వయసును బట్టి ఇవ్వరు, మన ప్రవర్తన బట్టి ఇస్తారు. అవునమ్మా, ఏ రోజు వదిన ఇలా మాట్లాడడం నేను చూడలేదు. ఆ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. వదిన వాళ్ళ నాన్న ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి జరిగిందేంటో చెప్పకుండా నువ్వు వేరేలా చెప్పటం ఎందుకు? వదిన ఎంత బాధపడితే ఇంత మాట్లాడుతుంది? కరెక్టే ఆంటీ. మా మమ్మీ ముందు అందరి ముందు మీరు మీనాని బాగా హర్ట్ చేశారు. అది మీ తప్పే. విన్నావా? మీనాకి మాత్రమే తప్పుగా అనిపించలేదు, ఇక్కడున్న అందరికీ తప్పుగానే అనిపించింది. నోరు జారడం వల్ల నీ పెద్దరికమే గంగలో కలిసిపోయింది. ఏంటండి, నేనేం తప్పు మాట్లాడాను? నేనే అబద్ధం చెప్పాను? ఇప్పుడు ఇక్కడున్న అందరి ముందు స్పష్టంగా చెప్తున్నాను, దీనికి గతి లేదు. దీని పుట్టింటికి గతి లేదు. అందుకే ఏ నగలు లేకుండా పెళ్లి చేశారు. మనమే దీని మెళ్ళో బంగారం వేసి తీసుకొచ్చాం. మనం కూడా బంగారం వెయ్యకపోతే పుట్టి పసుపు కొమ్ము కట్టించి పంపించేవాళ్ళు. వీళ్ళ నాన్న కిలో బంగారం ఏమైనా దీనికోసం సంపాదించి పెట్టి తెచ్చాడా? ఆపండి, ఆపండి. ఇప్పుడేమంటారు? మీరు నగలు పెట్టకపోతే నేను పసుపు తాడుతో ఈ ఇంటి కోడలుగా వచ్చేదాన్ని అంతేనా? నా పుట్టింటికి గతి లేదు అది చెప్పాలనే కదా మీ తాపత్రయం. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నీకెన్నిసార్లు చెప్పాలి? నోరు మూసుకొని ఉండలేవా? కోడలి మనసు ఎంతగా నొచ్చుకొని ఉండకపోతే అంతలా మాట్లాడుతుంది. ముగ్గురు కోడళ్ళని ఒకే విధంగా చూడమని ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఇంటి కోడళ్ళని నువ్వే సమానంగా చూడకపోతే మిగతా వాళ్ళు ఎలా చూస్తారు? నేను మామూలుగానే చూశాను, అదే మహారాణి అనుకుంటోంది. ఎవరిని బెదిరించాలని చూస్తోంది? ఆ బాలుగాడు రాగానే ఇంకో రచ్చ మొదలు పెట్టాలనే కదా. అందరూ నా మొహం చూస్తున్నారు. నువ్వు ఆగరా. అమ్మా మీనా, దాని సంగతి నీకు తెలిసిందే కదా. పంతానికి పోయి నీ హక్కు నువ్వు కాదనుకోవడం ఎందుకమ్మా? కోడలికి అత్తగారే నగలు వేయాలనేది సాంప్రదాయం కదా. ఆ సంప్రదాయం ఎప్పుడూ మంట కలిసిపోయింది మావయ్య. అసలు ఏమయ్యింది? ఎన్నడూ లేని మీనా ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నేను లేనప్పుడు నా భార్యను ఏమన్నా అన్నారా? మీనా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఏమైందో నువ్వైనా చెప్పు. నీకేం భయం లేదు, నేనున్నాను కదా. ఏం చెప్పమంటారు?
ఈ ఇంటి కోడలుగా నాకు ఎంత విలువ ఉందో ఇవాళ తెలిసింది. మిగిలిన కోడళ్ళందరూ వాళ్ళ పుట్టింటి నుంచి నగలు తెచ్చారట. మా వాళ్ళకి గతి లేకపోతే మీరే నగలు వేసి తీసుకొచ్చారంట. మా నాన్న బసి కింద పడి చనిపోయినందుకు పాపమని దయ తలచి నన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకున్నారట. ఏం నాన్న ఇది? మీ అమ్మ నిర్వాకం రా. నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడింది. అది కాదు నాన్న, ఈ నగలన్నీ నీ భార్యకి మీ అత్తగారు పెట్టారా? నువ్వు సంపాదించినవే కదా, నీ డబ్బులతోనే కదా కొన్నది. మా నాన్న డబ్బుతో కొన్న బంగారం కోడలి మెడలో వేశాడు. మధ్యలో నీ పుట్టింటి నుంచి తెచ్చిందేదో దోచిపెట్టినట్టు మాట్లాడుతున్నావేంటి? మీనా, ఈవిడెవరు నిన్ను అనడానికి? నేను చెప్తున్నాను, ఈ నగలు నీవే, నువ్వే వేసుకోవాలి. నా ప్రాణం పోయినా ఆ నగలు ముట్టుకోను. అబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నావే! ఏదో నగలన్నీ నిలువు దోపిడీ చేసిచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నీ మెళ్ళో తాళిబొట్టు కూడా నీ బాబు చేయించింది కాదు, అది కూడా మేము చేయించి వేసిందే. అమ్మా ప్రభా, నాకు తెలుసు మీరు ఈ మాట కూడా అంటారని, అందుకే అది కూడా తీసే తెచ్చాను. అమ్మా, నాకు బంగారంతో ఎలాంటి అవసరం లేదు. అది కాదమ్మా, పెళ్ళే ఈ సుమంగిలిగా ఉన్నవాళ్ళు మెళ్ళో నుంచి తాళి తీయకూడదమ్మా. భయపడకండి మావయ్య, నేను సుమంగళిగానే ఉన్నాను. మా పుట్టింటి వాళ్ల పేదరికానికి సాక్ష్యంగా. ఏంటమ్మా ఇది? దాని మాటలు పట్టుకొని మంగళసూత్రం తీస్తావా? ఈ బంగారపు పుస్తలు తాడు మీ స్థాయికి మీరు వేశారు, కానీ నా స్థాయి ఇదే, మా ఇంటి పరిస్థితి ఇదే. ఏమీ లేకుండా వచ్చానని అత్త ఇంకొకసారి అన్నప్పుడు నేను ఉక్రోషానికి పోవాల్సిన పని లేదు. మేము బంగారంతో చేయించిన పుస్తలు వేసుకునే స్థాయిలో లేం మావయ్య. నేను ఎన్నోసార్లు ఎన్నో మాటలు పడ్డాను, అయినా ఏనాడు ఎదురు మాట్లాడలేదు. నాన్న మమ్మల్ని కష్టపడి పెంచాడు, మా దురదృష్టం కొద్దీ చనిపోయాడు. ఆ లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టు. అవును, నువ్వు కూడా స్నానం చేయాలి కదా, వీడికి కూడా వేడి నీళ్ళు పెట్టు. కావాలంటే ఆయన్నే పెట్టుకోమని చెప్పండి. నీ చెప్తుంటే చేయనంటావేంటే? ఎందుకు చేయాలి? ఇందాక నుంచి నేను చూస్తూనే ఉన్నాను, అందరూ వచ్చి తనకే చెప్తున్నారు. వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఫ్రెష్ గా ఉంటుంది. వేడి నీళ్ళు కావాలి కదా, తెస్తున్నా.